ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి మనం చాలా రోజులైంది ఒక క్వశ్చన్ అడిగి చాలా రోజులైంది. దానికి మరి ఎవరు కామెంట్ చేయలేదు. సరే, చేసినా చేయకపోయినప్పటికీ మనం ఇప్పుడు ఆ వీడియో తాలూకు ఆన్సర్లు చెప్పుకుందాం. నాకు కూడా ఈ మధ్య కుదరలేదు, అందువల్ల నేను తీయలేకపోయాను. సారీ అండి. సరే, బైబిల్లోని అతి పెద్ద అధ్యాయం, అతి చిన్న అధ్యాయం అనే కదా మనం అడుగుతుంది. సరే, పెద్ద అధ్యాయం ఏంటిదో చూద్దాం, చిన్న అధ్యాయం ఏందో చూద్దాం. మొదటిగా పాత నిబంధనలో అన్ని పుస్తకాలు లేదా చాప్టర్స్, వాటిలలో చిన్నది ఒక అధ్యాయం ఉన్న చాప్టర్ లేదా పుస్తకం ఏదంటే ఓబద్య. అది ఒకటే ఓబద్య. పాత నిబంధనలో అన్ని పుస్తకాల కన్నా చిన్న పుస్తకం, ఒకటే అధ్యాయం. నెక్స్ట్ కొత్త నిబంధనలో ఒక 3 ఉన్నాయండి. అంటే పుస్తకాల వైజ్ నేను చెప్పేది. పాత నిబంధన పుస్తకంలో 3 పుస్తకాలు చిన్నవి. ఒకటి 2వ యోహాను, రెండోది 3వ యోహాను, నెక్స్ట్ 3వది యూదా. ఈ 3 పుస్తకాలలో ఒకటే అధ్యాయాలు ఉన్నాయండి. ఇది వరకైతే క్లియర్ కదండి. నేను పుస్తకాలు ప్లస్ అధ్యాయాలు ఎన్ని ఉన్నాయో చెప్పాను. ఇప్పుడు బైబిల్ మొత్తంలో మధ్య పుస్తకమైన కీర్తనలో అతి పెద్ద అధ్యాయం 119వ కీర్తన. ఈ కీర్తనలో 150 అధ్యాయాలు ఉన్నాయి. 119వ అధ్యాయంలో 176 వచనాలు ఉన్నాయండి. ఇదే కీర్తనలో 117 అధ్యాయం 2 వచనాలు ఉన్నాయి. అంటే కీర్తన పుస్తకంలో చిన్న అధ్యాయం 117వ కీర్తన, పెద్ద అధ్యాయం 119వ కీర్తన. మీకు డౌట్గా ఉంటే ఒకసారి చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ నేను చెప్పింది రాంగ్ అయితే మీరు కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ వేరే ప్రశ్నతో ముందుకు వస్తాను. బాయ్.